ఈ వీడియోలోని మనం సెవెంత్ సమ్ ఈ సెవెంత్ సమ్ ఏంటంటే సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలోని సెవెంత్ సమ్ అనేది చెప్పుకుందాం వచ్చి. సెవెంత్ సమ్ ఏమంటున్నాడు అనేది ఒకసారి ముందు క్యాజువల్గా వినేసాను. నేల మీద ఉన్న ఒక బిందువు నుంచి, ఒక పాయింట్ నుంచి ఒక బిల్డింగ్ ఉందంట. ఏబి అనేది ఇక్కడ బిల్డింగ్, 20 మీటర్ల హైట్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఉందంట. దాని మీద వచ్చి ట్రాన్స్మిషన్ అనేది టవర్, ఒక టవర్ ఉంది. ట్రాన్స్మిషన్ టవర్ ఏంటంటే బీసీ. ఒక బిల్డింగ్ 20 మీటర్ల హైట్ ఉన్నటువంటి బిల్డింగ్ మీద ట్రాన్స్మిషన్ మీటర్ అనేది, ట్రాన్స్మిషన్ టవర్ అనేది ఉంటుంది. ఈ టవర్ యొక్క హైట్ ఏంటంటే బీసీ అనమాట. అది మనకు కనుక్కోమంటాడు వచ్చి. అయితే ఈ టవర్ కింద భాగమేమో, ఈ టవర్ యొక్క కింద భాగమేమో 45 డిగ్రీలు చేస్తుందంట. ఎక్కడ? గ్రౌండ్ మీద. టవర్ యొక్క పై భాగం ఏమోని గ్రౌండ్ తో 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందంట. ఓకే, అయితే టవర్ యొక్క హైట్ ఎంతో ఫైండ్ చేయండి. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఒకసారి చూద్దాము. చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, గ్రౌండ్ మీద ఒక పాయింట్ దగ్గర, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మీకు ఆల్రెడీ వీడియోస్ ఫస్ట్ నుంచి చూసుకుంటండి. నేను అందుకే చెప్తున్నాను యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, ఇవన్నీ క్లారిటీగా తెలుస్తాయి. ఓకే, బాటమ్ తోటి అంటే భూమితోటి 45 డిగ్రీల యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుండి మీదకి చూసేటప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అంటే హారిజాంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ పైన ఉంటే దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అది మీకు ముందుకు వెళ్ళరండి, క్లారిటీగా తెలుసుకోండి. అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్డ్ at the top of the 20 meters high building are 45 degrees and 60 degrees respectively. Find the height of the tower. మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఫస్ట్ లో చెప్పినప్పుడు మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఓకే, మరి ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనకు కనుక్కోవాల్సింది బీసీ. బీసీ అయితే ఫస్ట్ ఏం చేద్దాం సార్ అని అడిగితే, ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే రెండింటికి కామన్గా ఉండే సైడ్ ఫైండ్ చేయండి. ఫస్ట్ మీరు చేయవలసిన పని అదే. ఇప్పుడు సపోజ్ ఈ ట్రయాంగిల్ తీసుకొని ఇది ఫైండ్ చేస్తాం. ఈ సైడ్ మనకు తెలుసు కాబట్టి ఈ సైడ్ మనం ఫైండ్ చేద్దాం. అంటే ఇప్పుడు సపోజు ఏబిడి అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఆ ట్రయాంగిల్ 45 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్ సైడ్, 45 డిగ్రీస్కి అడ్జసెంట్ పక్కన ఉండేదాన్ని అడ్జసెంట్ సైడ్ అంట, 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉండేది హైపోటెనస్. ఓకే, క్లియర్ చూస్తుంది. హైపోటెనస్ ఏంటి? బీడి అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏడీ కడతాం. అంటే ఏడీ కట్టాలంటే మనం ఏం తీసుకోవాలి, మీకు తెలుసు ఆల్రెడీ, వీడియోస్ కంటిన్యూ చూసుకొని వస్తే మీకు చాలా క్లారిటీ ఉంటుంది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ తీసుకోవచ్చు. ఒకటి తెలిసిన సైడ్, ఒక తెలియలేని సైడ్. అదేవిధంగా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అది కూడా తీసుకోవచ్చు. అదే ఒకటి తెలియంది, ఒకటి తెలిసింది. ఈ రెండింటికి రిలేషన్ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ టాన్ థీటా అని తీసుకోవచ్చు, లేదా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ మనం కాట్ థీటా అని తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చి ఏబిడి ఈజ్ ఏ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లేకపోతే క్లియర్గా రాయాలనుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏం తీసుకుందాం? టాన్ థీటా. ఎందుకు టాన్ థీటా తీసుకున్నాను మీకు అర్థమైంది. ఆపోజిట్ సైడ్ బై ఇది తెలుసు, అడ్జసెంట్ సైడ్ మనకి తెలియదు అనమాట. ఒకటి తెలిసింది, ఒకటి తెలియదు. ఇప్పుడు టాన్ థీటా, థీటా ఎంత ఇచ్చాడు? 45 డిగ్రీస్. 45 ఆపోజిట్ సైడ్. ఓకే, నేను తీసుకున్న 45 డిగ్రీస్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ 20 బై అడ్జసెంట్ సైడ్ మనకు తెలియదు ఏడి. తీసుకున్న 45 డిగ్రీస్ యాంగిల్కి పక్కన ఉండేది అనమాట వచ్చి, అది మనకు తెలియదు కదా. ఓకేనా? టాన్ 45 డిగ్రీస్ 1, 20 బై ఏడి. ఏడి యువతల వైపు షిఫ్ట్ చేస్తే ఏడి 1 సార్ ఏడి, ఎందుకంటే యువతల వైపు డివైడ్ చేస్తున్నాడు, యువతల వైపు షిఫ్ట్ చేస్తున్నాడు, ఇది ఇంటూ కాబట్టి ఏడి 1 సార్ ఏడి, ఏడి 1 సార్ ఏడి 20 మీటర్స్. ఇది కూడా 20 మీటర్సే వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏసిడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏసిడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇప్పుడు ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు వచ్చి ఏం చేయాలి అంటే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, మనం ఏం చేద్దాం సార్ అని అంటే, ఇక్కడ ఈ సైడ్ మనకి తెలుసు,
ఈ సైడ్ మొత్తాన్ని మనం ఫైన్ చేద్దాం. ఓకేనా? ఈ సైడ్ మనకు తెలుసు, ఈ సైడ్ మొత్తం ఫైన్ చేసి అందులో వచ్చి 20 తీసేస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ సైడ్ మనకు ఆల్రెడీ 20 తెలుసు కాబట్టి ఇది ఎడ్జసెంట్ సైడ్ 60కి మొత్తం చూడండి 60కి ఎడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. కాబట్టి ఈ రెండింటికి రిలేషన్ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ tan θ తీసుకోవచ్చు. కాబట్టి tan θ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఇప్పుడు చూసినట్టయితే tan 60 degrees ఈక్వల్స్ టు అపోజిట్ సైడ్ 60కి ఆపోజిట్ సైడ్ తెలియదు మనకి ఏసీ బై నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ 20, ఏడి మనకి తెలుసు కదా ఆల్రెడీ 20 వచ్చింది. tan 60 √3 ఈక్వల్స్ టు ఏసీ బై 20. ఇప్పుడు ఏమొచ్చింది, ఈ 20 డివైడ్ చేస్తుంది, వదిలే వెళ్తే ఇంటూ, కాబట్టి 20 √3 ఈక్వల్స్ టు ఏసీ వచ్చేసింది. మనకు కావాల్సింది బీసీ కదా, కాబట్టి ఈ ఏసీలోంచి అంటే మొత్తం ఏసీలోంచి ఏబీ తీసేద్దాం. అంటే మనకి బీసీ కావాలంటే ఏం చేయాలి, టోటల్ ఏసీలోంచి బీసీ తీసేయాలి. సారీ టోటల్ ఏసీలోంచి ఏబీ తీసేయాలి. ఏసీ ఎంత 20 √3, అందులోంచి ఏబీ లెస్ చేయాలి. ఏబీ ఎంత 20. ఓకే, 20 ఇక్కడ ఉంది కామన్ తీసేయండి. తీసేస్తే √3 20 కామన్ తీస్తే అక్కడ 1 ఉంటుంది. ఏం సార్ 0 కదా అని అనుకోవచ్చు. కాదు, ఎప్పుడైనా ఒక నెంబర్కి కనిపించుకుంటే ఇంటూ 1 డివైడెడ్ బై 1 పవర్ 1 ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయి, అవి కామన్ తీసినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో మనకి చూపించేటప్పుడు చూపిస్తాం. ఇప్పుడు సపోజ్ 20 కామన్ తీసామనుకోండి, అప్పుడు ఇంటూ 1 అప్పుడు బయటకు వస్తుంది అనమాట ఆ 1. ఓకే, మీకు అర్థమవుతుంది. ఇది మీటర్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. టవర్ యొక్క హైట్ ఎంత అంటే 20 √3 - 1 మీటర్స్. ఓకే, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మీకు ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు 100% అర్థమయ్యేలా చెప్పడం నా బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.